Hello, Namaskaram అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్స్, బ్యాక్ విత్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ వీడియో, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఆఫ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్. చాలామంది అమరావతి అనుకునే అమ్మావతి అంటున్నారు. అది తెలియదు నాకు. అంటే ఏమవుతుంది? అమరావతి డెవలప్ అవుతుందా? డెవలప్ అవుదా? ఇక్కడ ఒక హైదరాబాద్లో తెలంగాణ ఒక రకమైన అపోహలు అయితే అక్కడ ఆంధ్రాలో ఒక రకమైన అపోహలు. అపోహలు ఉండడం సహజం అండి. మరి ఎక్కువ అపోహలు ఉంటే కష్టం. ఇప్పుడు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడినప్పుడు బంజారా హిల్స్‌లో ఏరియాలో కూడా వర్షాలు పడుతున్నాయి. అక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడినప్పుడు అది సీఎం కంట్రోల్‌లోనో లేకపోతే పీఎం కంట్రోల్‌లో ఉండదు కదా! సో, అమరావతి ఈజ్ ఏ ఇన్ఫెంట్ బేబీ. తెలంగాణ ఈజ్ ఏ ఎలిఫెంట్. ఇన్ఫెంట్‌కి, ఎలిఫెంట్‌కి చాలా తేడా ఉందండి. ఇన్ఫెంట్ అండ్ ఎలిఫెంట్ రావడానికి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా కృషి చేశారు. 1990లో నాకు తెలిసి 2020 విజన్ మాట్లాడిన ఫస్ట్ వ్యక్తి అనుకుంటా నాకు తెలిసి. అంతకుముందు ఏ సీఎం కూడా ఈ మాట్లాడిన దాఖలు నాకైతే తెలిసినంత వరకు లేదు. కానీ ఆ 1990లో 2020లో ఏం జరిగిందో మనం చూసాం. ఆయన 3 సార్లు 2 సార్లు ఏపీగా, ఒకసారి తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఏపీగా అయ్యారు. ఇప్పుడు నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి స్టార్టెడ్ బిల్డింగ్. ఇంకా బిల్టప్ అయిపోయి మనకు రిజల్ట్స్ కనిపించట్లేదు. బట్ ది ప్రాసెస్ ఈజ్ ఆన్. ఫస్ట్ 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ ప్లానింగ్ తీసుకుని కొత్తగా ఫామ్ అయిన స్టేట్ కాబట్టి ఆఫ్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆన్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, దాని మీద వర్కౌట్ చేసి దానికి ఒక పొజిషన్కి వచ్చి ఒక ల్యాండ్స్కేపింగ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి చేశారు. ఆ డెవలప్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ కొలాప్స్ అయింది, వాట్ ఎవర్ రీజన్స్. సరే, ఆ ఫస్ట్ 5 ఇయర్స్లో పెద్దగా అనుకున్నంత వరకు జరగలేదు. సెకండ్ 5 ఇయర్స్లో ఏం జరిగిందని నేను మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఏపీ హెస్ టేకెన్ బ్యాక్ స్టెప్ ఫర్ లాస్ట్ 10-20 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయింది. అంటే వెనక్కి ముందుకెళ్ళే. దానివల్ల ఏమైందంటే జనాల్లో దేర్ ఇస్ ఎ రాంగ్ నోషన్ దట్ ఇంక అమరావతి పెరగదు. పెరుగుతుందండి ప్రతిదానికి. ఎవ్రీ డే ఈజ్ నాట్ సండే. ప్రతిరోజు ప్రతి మనిషికి అవకాశం వస్తుంది, ప్రతి స్టేట్కి అవకాశం వస్తుంది, ప్రతి సీఎంకి అవకాశం వస్తుంది. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే తెలంగాణకి అపోజిషన్ పార్టీ ఉందండి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉన్నట్టే. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒకటే. ఆల్ 3 ఆర్ 1. సో దానివల్ల నాకు తెలిసి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన డబ్బులను వదిలేరు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ గోయింగ్ టు పుల్ ఎవ్రీ సింగిల్ పైసా మనకు రావాల్సిన వడ్డీతో సహా తీసుకుంటాడు ఆయన. ఆయనకి ఆ టాలెంట్, కెపాసిటీ ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడిప్పుడే 1 ఇయర్, 1.5 ఇయర్ అవుతుంది. ఐ థింక్ 1 ఇయర్ ప్లస్ అయింది. కొద్దిగా చేంజ్, పాత బిల్డింగ్లు అన్నీ కంప్లీట్ చేస్తాను నాకు తెలిసి. అండ్ కొత్త ప్లాన్లో హైకోర్టు కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, హైకోర్టు కానీ, ఇవన్నీ కూడా గవర్నర్ బంగ్లా ఇవన్నీ కూడా ప్రణాళికలో ఉన్నాయి. దర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ఫండ్స్ కూడా లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఓవర్ వరల్డ్ తిరుగుతున్నారు. ఇక్కడ ఇండియాలో అదానీ, అంబానీ ఇలాంటి టెస్లా, ఈక్వినిక్స్ డేటా సెంటర్, యూట్యూబ్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సాఫ్ట్వేర్ అనేది కొత్త సబ్జెక్టు కాదు, వెన్నతో పెట్టిన విద్య. మన నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే మేబీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ చంద్రబాబుకి సాత్ సీక్రం అన్నాడు. అది పెద్ద మాట. ఒక సీఎంని పొగడం అనేది అది, అండ్ దట్స్ ప్రూవన్. ఆయన జైల్లో పెట్టినప్పుడు కూడా సాఫ్ట్వేర్లు ఎంత సపోర్ట్ చేశారో మనం చూసాం. గొడవ పెట్టుకొని కూడా తీసుకెళ్లారు. అంటే ఆయనకి ఆ పేరు ప్రఖ్యాత సంపాదించారు. అది ఇక్కడ ఏంటంటే యునైటెడ్ ఏపీ ఉన్నట్టు డబ్బులు బాగుండే కాబట్టి టకటకమని యాక్షన్ తీసుకున్నారు, ప్లాన్ వేశారు, ఆర్డర్ ఇచ్చారు, కట్టించారు, అయిపోయింది. ఇక్కడ ఆంధ్రాలో ఏంటంటే ఫండ్స్ జూన్ 2024 2వ తారీఖుకి హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అనేది కట్ అయిపోయింది. సో అప్పుడంటే వాళ్ళంతా వాళ్ళు బతకాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నుండి కానీ తెలంగాణ నుండి ఏ రెవెన్యూ వెళ్ళదు. అది విడిపోవడం అనేది అన్ఫార్చునేట్. విడిపోకుండా ఉంటే ఈరోజు ఏపీ మొత్తం యునైటెడ్ ఎక్కడ ఉండదు. డైనో విడిపోయింది కాబట్టి వీళ్ళు కొద్దిగా టేకింగ్ టైం. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే అని చాలాసార్లు చెప్తుంటారు. ఎందుకంటే ఏదైనా ఒక పని సాధించాలంటే దానికి పట్టుదల ఉండాలి, దాంతో డబ్బులు ఉండాలి, దాంతో విజన్ ఉండాలి, దాని తర్వాత ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ ఉండాలి. చాలామంది పేపర్ మీద ప్లాన్ చేస్తారు కానీ ఇంప్లిమెంట్ చేయలేరు. ఇక్కడ బాబు గారు ఏంటంటే ఆల్రెడీ చేసి చూపించారు కొన్ని. ఇక్కడ చేయడానికి కొద్ది టైం తీసుకుని, ఎందుకంటే 10 లక్షల కోట్లు అప్పు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేస్తున్నారు. ఆ స్టేజ్ నుండి బయటకు రావాలంటే అగ్రెసివ్లీ యాక్టింగ్. అంబానీ గారు పెడతా ఉన్నారు కొన్ని వేల కోట్లు, అదానీ గారు పెడతా ఉన్నారు, టెస్లా పెడతా ఉంది, ఈక్వినిక్స్ పెడతా ఉన్నారు. అట్లా చాలా టాప్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా దే ఆర్ ఇన్వైటింగ్ టు డేటా సెంటర్కి. వైజాగ్ ఈజ్ ఎ బెస్ట్ ప్లేస్ అని కూడా లోకేష్ బాబు అక్కడ వెళ్ళినప్పుడు చెప్పారు. సో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే కొద్దిగా వెయిట్ చేయాలి. కొద్దిగా హోల్డింగ్. చాలామంది భయపడి ల్యాండ్లు అమ్మేసుకుంటున్నారు, లేకపోతే ల్యాండ్లు ఇచ్చేస్తున్నారు లీజ్కి అన్నాడు. నేను అనేది అలా చేయకండి.
మీరు కొద్దిగా వెయిట్ చేయండి. ఇంకొక 1, 2, 3 ఈ టర్మ్ అయిపోయేలోపు మొత్తం క్లారిటీ వస్తాను. ఎందుకంటే ఇంకొక 3.5 సంవత్సరాల పైన ఉంది. 4 సంవత్సరాల దాకా. ఈ 4 సంవత్సరాల్లో వండర్స్ ఆర్ లైక్లీ టు హ్యాపెన్. ఏమవుతుంది, ఎక్కడవుతుంది నా నెక్స్ట్ రానున్న వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే క్లారిటీ ఏంటంటే ఇట్ ఈస్ బై గెట్టింగ్ ఎక్విప్డ్ టు డెవలప్ దిస్ సిటీ. అమరావతి ఫేజ్ 1 గాని అయిపోయిందంటే నారాయణ గారు 2.5, 3 సంవత్సరాలు అని చెప్పారు. మేము 3 కాదు 4 సంవత్సరాలు టర్మ్ అయిపోయేలోపు చేసిన పీపుల్ విల్ నాట్ గో బ్యాక్. ఎందుకంటే ఒకసారి డెవలప్ ఏమైంది, లాస్ట్ 5 ఇయర్స్లో ఎంప్లాయ్మెంట్ పడిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వలేదు, అప్పులు పెరిగిపోయినాయి. ఫైనల్ ఏమైందంటే మనకేం తెలియదు. సో ఆ స్టేజ్లో ఇప్పుడు ఏంటంటే వేరే లైక్ మధ్యలో ఉన్నారు. అటు నో అనట్లేదు, చేస్తుంటే ఉన్నంత ఎక్స్పీరియన్స్ అంతా వాడుతున్నారు. కానీ ఒకసారి ఫండ్స్ మన అకౌంట్లో పడింది అటు బోత్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బేసిక్ ఇక్కడ క్యారెట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ సపోర్టింగ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అటు వైజాగ్ కారిడార్ రైల్వే కారిడార్ కానీ, ఖమ్మం టు వైజాగ్ రోడ్డు కానీ, ఇవన్నీ కూడా బోత్ ది గవర్నమెంట్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్. సో నా ప్రకారం నేను వైజాగ్లో పుట్టాను, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సో 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కాబట్టి 2 రాష్ట్రాలు బాగా నెక్స్ట్ 10 ఇయర్స్లో ఊహించిన మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. సో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళంటే కొద్దిగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు డెఫినెట్గా అమరావతిలో పెట్టుకోండి. రేట్స్ వైజ్ వస్తే కనుక ఒక మాట, సీడ్ యాక్సెస్ రోడ్లో 60-70 వేలు నడుస్తుంది రేటు. అట్లానే సీడ్ యాక్సెస్ నుండి మీరు సీడ్ యాక్సెస్ రోడ్ అంటే 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ రోడ్లు అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం గవర్నమెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, కొద్దిగా ప్రైవేట్ వచ్చిన. అట్లా సిఆర్డిఏ ఫామ్ చేశారు, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. అట్లానే అమరావతి నుండి 20-30 కిలోమీటర్ దూరం వస్తే మీకు 10,000, 12,000 కూడా దొరుకుతున్నాయి సిఆర్డిఏ ప్లాట్స్. అట్లా తుళ్ళూరు, డైమండ్ రింగు, అట్లా కాజాగూడ, తాడేపల్లి, మంగళగిరి, ఇవన్నీ కూడా డెవలపింగ్ ఏరియాస్. ఆల్రెడీ డెవలప్ ఉంది, ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతున్నాయి. సో నాకు తెలిసి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ అయిపోయేలోపు ఒక ఫేజ్ 1 స్కెలిటన్ షేప్, అంటే నా క్యాపిటల్ అమరావతి ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుంది అని చెప్తున్నారు. ఒక్కసారి అది చూపించిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా దే ఆర్ నౌ వాచింగ్ కండిషన్, వాచ్ డాగ్ అంటారు. అంటే వాచ్ కండిషన్ ఎందుకంటే ఎక్కడ కడతారు, చంద్రబాబు నాయుడు డబ్బులు లేకపోతే వస్తాయండి. ఆంధ్రాకి చేసినప్పుడు కూడా డబ్బులు తెప్పించుకున్నారు. పెట్టిన ఎఫర్ట్స్ లాస్ట్ 1 ఇయర్లో ఫండ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఒకసారి ఆ ఫండ్స్ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం టెండర్స్ కాల్ ఫర్ చేసి వర్క్ స్టార్ట్ చేశారంటే ఒకసారి గవర్నమెంట్ ఆఫీసెస్ వచ్చేసాయి. గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కానీ, కోర్టు కానీ, గవర్నర్ బంగ్లా కానీ, మిగతా సంబంధించి చాలా ఉన్నాయి గవర్నమెంట్. మనం నాంపల్లి పోతే వరుసగా ఉంటాయి గవర్నమెంట్ బిల్డింగ్. అట్లా అదొక పెద్ద సబ్జెక్ట్ కాబోతుంది. సో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు అమరావతిని పాజిటివ్గా చూడండి. కొద్ది టైం పడుతుంది. ఆ టైం వేస్ట్ చేసి ఎవరైతే హోల్డింగ్ కెపాసిటీ 5 to 10 years ఉందో వాళ్ళు డెఫినెట్గా దే విల్ కమ్ అప్ అండ్ బ్రైటర్ సొల్యూషన్, ఫ్లయింగ్ కలర్స్ ఉన్న రిజల్ట్స్. సో మనకి రానున్న 5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్, నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తారో తెలియదు కానీ, బట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ టైం అయిపోయేలోపు అమరావతికి ఒక షేప్ వస్తుందని నేను ఊహిస్తున్నాను. సో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ అదర్ అమరావతి, విజయవాడ, గుంటూరు కానీ చూసుకుంటే ట్రయాంగులర్ షేప్లో ఉన్నాయి. డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు స్ట్రెచ్ అండ్ 2 tier సిటీస్ కూడా డెవలప్ అవుతాయి. వాటి తిరుపతి కానీ, నెల్లూరు కానీ, అవి కూడా ఉన్నాయి. ఫేజ్ 1లో ఇది అవుతుంది, ఫేజ్ 2లో అవి మొత్తం ఎక్స్టెన్షన్స్ అయిపోతాయి. సో దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టీ ఆక్సిజన్. సో మీరు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి, రానున్న రోజుల్లో లాభాలు పొందండి. థ్యాంక్ యూ.